ఒక ప్రశాంతమైన సాయంత్రం ఆకాశం ఓదా రంగులోకి మారి మొదటి నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు ఆరవ్ అనే ఆసక్తిగల బాలుడు తన ఇంటి వెనుక ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అతను ఆ సమయాన్ని ఇష్టపడ్డాడు. ప్రపంచం నిశ్శబ్దంగా అనిపించింది. అతను ఊపిరి పీల్చుకున్నట్లు. అకస్మాత్తుగా ఫూష్! పాత మామిడి చెట్టు దగ్గర లేత నీలిరంగు కాంతి మెరిసింది. ఆరవ్ కళ్ళు పెద్దవి అయ్యాయి. అది మినుగురు పురుగునా? అతను మెల్లగా అడిగాడు. కాని అది కాదు. మెరిసే కాంతి నుండి మెరిసే వెండి చర్మం, పెద్ద, దైగల కళ్ళు మరియు ఆకులాంటి చెవులు కలిగిన ఒక చిన్న, గుండ్రని జీవి ఉద్భవించింది. అది ఆరవ్లాగా ఆశ్చర్యంగా అనిపించింది. వారు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు ఆ జీవి ఓపింది. హలో! అది మెల్లగా చెప్పింది. నా పేరు లూమో. ఆరవ్ ఒక సిప్ తీసుకున్నాడు. తర్వాత నవ్వాడు. నేను ఆరవ్. నువ్వు అంతరిక్షం నుండి వచ్చావా? లూమో తల ఊపాడు. సుదూర ప్రపంచం నుండి. నేను ఇక్కడ దిగాలని అనుకోలేదు. నా లైత్రాడు తెగిపోయింది. ఆరవ్ ఇక భయపడలేదు. లూమో ఇకపై బెదిరింపులకు గురికాలేదు. అతను ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి ఆరవ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా తనకు ఏమి చేయాలని ఎప్పుడు కోరుకుంటాడో అదే చేశాడు. అతను లూమో పక్కన కూర్చున్నాడు. వారు పెద్దగా మాటలు లేకుండా కథలు పంచుకున్నారు. లూమో అతనికి తన ప్రపంచం యొక్క మెరుస్తున్న చిత్రాలను చూపించాడు. తేలియాడే ఇళ్ళు, పాడే నదులు మరియు భావోద్వేగాలతో రంగులు మారే ఆకాశం. ఆరవ్ లూమోకు తన బొమ్మలు, అతని స్కూల్ బ్యాగ్ మరియు అతనికి ఇష్టమైన క్రికెట్ బంతిని చూపించాడు. ఆరవ్ లూమోకు బౌలింగ్ నేర్పినప్పుడు అతను నవ్వాడు. లూమో అనుకోకుండా తేలినప్పుడు ఆరవ్ నవ్వాడు. మొదటిసారి వారిద్దరూ అర్థం చేసుకున్నట్లు భావించారు. చంద్రుడు పైకి లేచినప్పుడు లూమో యొక్క కాంతి మసకబారడం ప్రారంభమైంది. నా ప్రపంచం నన్ను పిలుస్తోంది. లూమో విచారంగా అన్నాడు. నేను త్వరగా తిరిగి వెళ్ళకపోతే నేను తిరిగి రాలేకపోవచ్చు. ఆరవ్ హృదయం బరువెక్కింది. కానే నువ్వు వెళ్లడం నాకు ఇష్టంలేదు. లూమో తన వెచ్చని, మెరిసే చేతిని ఆరవ్ భుజంపై ఉంచింది. స్నేహితులు అదృశ్యం కారు. ఆమె మెల్లగా చెప్పింది. వారు ఇక్కడే నివసిస్తున్నారు. ఆమె ఆరవ్ హృదయాన్ని చూపించింది. కలిసి వారు దయ, ధైర్యం మరియు చాలా ప్రత్యేకమైన విషయం ఉపయోగించి లైట్ డోర్ను మరమ్మతు చేశారు. ఆరవ్ ఎల్లప్పుడూ లూమోను గుర్తుంచుకుంటానని ఇచ్చిన వాగ్దానం. పోర్టల్ మళ్లీ ప్రకాశించింది. వెలుగులోకి అడుగుపెట్టే ముందు లూమో ఆరవ్కు ఒక చిన్న మెరుస్తున్న రాయిని ఇచ్చాడు. నీకు ఒంటరిగా అనిపించినప్పుడు లూమో అన్నాడు, దీన్ని పట్టుకో. నేను కూడా దాన్ని అనుభవిస్తాను. ఆరవ్ తడి కళ్లతో నవ్వాడు. నేను ప్రతిరాత్రి నక్షత్రాలను చూస్తాను. లూమో చివరిసారిగా ఒకసారి ఊపాడు. వెలుతురు మసకబారింది. వెనుక ప్రాంగణం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. ఆ రాత్రి ఆరవ్ నక్షత్రాలవైపు చూశాడు మరియు అతనిలో ఏదో వెచ్చదనం అనుభూతి చెందాడు. అతను ఒంటరిగా లేడు. ఎక్కడో వేరే ప్రపంచంలో ఒక స్నేహితుడు కూడా అతన్ని గమనిస్తున్నాడు, అతని గురించి ఆలోచిస్తున్నాడు. మరియు ఆ రోజు నుండి ఆరవ్ చాలా ముఖ్యమైనదాన్ని నమ్మాడు. స్నేహానికి సరిహద్దులు లేవు. ప్రపంచాల మధ్య కూడా కాదు.